Good morning, my dear students. Today we will do one activity for understanding what is convection, how the convection process takes place. By doing this activity, you easily understand what is convection, how the convection process takes place. For this, I am taken one cup. I filled the cup with clay. This is used as a stand. I had collected some waste pens. I make a stand with the help of these pens, candles, thread, matchbox, scissor and also paper. This is the paper. First of all, I am taking one paper cup. ఒక పేపర్ కప్ తీసుకున్నాము. దీంట్లో క్లే కానీ శాండ్ కానీ వేసాము. వేసిన తర్వాత ఇది గట్టిగా ఉంటుంది కదా, దీన్ని మనము స్టాండ్గా ఉపయోగించుకుంటాం. ఇక్కడ చూడండి, వేస్ట్ పెన్స్ అన్నీ ఉన్నాయి. ఈ వేస్ట్ పెన్స్ అన్నిటినీ మనము ఇలా అటాచ్ చేస్తే ఈ విధంగా అటాచ్ చేసాము. ఇవన్నీ ప్లాస్టిక్ పెన్సే. వీటిని అన్నిటినీ అటాచ్ చేసి ఐ మేక్ ఏ స్టాండ్, ఒక స్టాండ్ను తయారు చేయడం జరిగింది. ఈ స్టాండ్ మళ్ళీ కింద పడుకోకుండా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ పేపర్ కప్పులో పెట్టేసాం. చూడండి, పేపర్ కప్పులో ఈ విధంగా పెట్టేస్తే ఇది కదలకోకుండా ఒక స్టాండ్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టాండ్, ప్రిపరేషన్ ఆఫ్ స్టాండ్. ఈ విధంగా స్టాండ్ తయారు చేసాం కదా. స్టాండ్ తయారు చేసిన తర్వాత టేక్ వన్ పేపర్ అండ్ డ్రా ఏ స్పైరల్ పాత్వే. స్పైరల్ పాత్వేను డ్రా చేస్తున్నాను. ఈ విధంగా స్పైరల్ పాత్వే ఉంది కదా, ఈ స్పైరల్ పాత్వే వెంబడి మనము ఒక సిజర్ తీసుకొని, ఈ సిజర్ ఉంది కదా, దీంతో కట్ చేయాలి. ఈ విధంగా స్పైరల్ పాత్వే వెంబడి మనం కట్ చేస్తే ఇలా వచ్చిందండి. ఇది చూడండి, ఇలా కట్ చేసాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మధ్యలో ఒక థ్రెడ్ను టై చేయాలి. ఇక్కడ థ్రెడ్ తీసుకుంటున్నాము. ఈ థ్రెడ్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసి ఈడ మిడిల్లో టై చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా మిడిల్లో టై చేసి నేను ఇక్కడ ఒక క్యాండిల్ని వెలిగించేసి ఇక్కడ స్పైరల్ పేపర్ కింద పెడుతూ ఉన్నాను. స్పైరల్ పేపర్ కింద పెడుతూ ఉన్నాను. చూడండి, ది స్పైరల్ పేపర్ ఈజ్ రొటేటింగ్. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? త్రూ ది కన్వెక్షన్. వాట్ ఈస్ ద కన్వెక్షన్ ప్రాసెస్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి గాలి అణువులు ఏమవుతున్నాయి, ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చేసి వేడెక్కుతున్నాయి. ఈ విధంగా వేడెక్కినటువంటి గాలి అణువులు ఏమవుతాయంటే స్పీడ్గా పైకి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా స్పీడ్గా పైకి వెళ్ళిపోతున్నటువంటి ఈ క్రమంలో ఏం చేస్తున్నాయి, ఈ స్పైరల్ పేపర్ను రొటేట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి కూల్ ఎయిర్ ఏదైతే ఉందో, కూల్ ఎయిర్ వస్తుంది. ఈ కూల్ ఎయిర్ వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత పైకి వెళ్తుంది, స్పీడ్గా పైకి వెళ్తుంది. స్పీడ్గా పైకి వెళ్ళేటువంటి ఈ క్రమంలో ఏం జరుగుతుంది, ఈ స్పైరల్ పేపర్ను రొటేట్ చేస్తుంది. ఈ విధంగా రొటేట్ చేసినటువంటి ఈ హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కూల్ ఎయిర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ కూల్ ఎయిర్ ఇక్కడ మళ్ళీ వేడెక్కిన తర్వాత పైకి వెళ్తుంది. ఈ విధంగా కన్వెక్షన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి గాలి వేడెక్కడము, పైకి వెళ్ళిపోవడం, పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ స్పైరల్ పేపర్ను తిప్పడము, ఇవన్నీ జరుగుతాయి. దిస్ ఈజ్ ద కన్వెక్షన్ ప్రాసెస్. In the water, in the lakes and ponds, this convection process takes place. From the bottom, the water molecules are heated and they goes up to the surface of the pond. Again, the water molecules, the cooled water molecules come to the bottom. When they are heated, they goes up and goes to the surface area. This is the convection process. ఈ కన్వెక్షన్ ప్రాసెస్ అన్నటువంటిది లిక్విడ్స్లో అదేవిధంగా గ్యాసెస్లో జరుగుతుంది. స్టూడెంట్స్, ఐ థింక్ యూ అండర్స్టాండ్ వెల్ దిస్ కన్వెక్షన్ యాక్టివిటీ. వాట్ ఈజ్ కన్వెక్షన్, హౌ ద కన్వెక్షన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. You understand well through this activity. Thank you very much children for participating in the activity. Thank you very much. Thank you. Bye bye.